మనం యూట్యూబ్లో ఎక్కువ టైం స్పెండ్ చేయకుండా ఉండొద్దు అనుకుంటే ఈరోజు మనం యూట్యూబ్లో ఒక ఆప్షన్ ఉపయోగించి మనం యూట్యూబ్లో ఎక్కువ టైం స్పెండ్ చేయకుండా ఉండడానికి మన యూట్యూబ్లో ఆప్షన్ ఉపయోగించి ఇలా తొందరగా బయటికి వెళ్ళాలో మనం ఇలా ఆప్షన్ ద్వారా మనం చెక్ చేద్దాం. ముందుగా మనం యూట్యూబ్ ఆప్షన్ క్లిక్ చేసి అందులోకి వెళ్ళాలి. ఇక్కడ యూ అనే ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ యూ అనేది క్లిక్ చేయని మనం స్క్రోల్ చేయాలి. స్క్రోల్ చేయగానే కింద టైం టు వాచ్ ఈ టైం టు వాచ్ అని క్లిక్ చేయగానే మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఎవ్రీ వీక్ ఇక్కడ మనం మ్యాప్ ఇచ్చింది కదా, ఒక చార్ట్ ఇచ్చింది కదా, పర్ డే ఎవ్రీ వీక్లో మనం పర్ డే మనం ఎంత టైం స్పెండ్ చేస్తున్నామో ఇక్కడ మనకు చార్ట్ రూపంలో మనకి ఇది వీడియో చెప్తుంది అనమాట. టుడే నేను వచ్చి 12 minutes చూసాను. లాస్ట్ 7 daysలో 4 hours 54 minutes. అలాగే కిందికి టూల్స్ టు మేనేజ్ యువర్ యూట్యూబ్ టైం అంటే ఈ టూల్స్ని ఉపయోగించి మనం ఎప్పుడు ఎగ్జిట్ కావాలనో అనేది ఇందులో మనం సెట్ చేసుకోవచ్చు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మాకు బ్రేక్ కావాలనుకోండి, యూట్యూబ్ చూసినప్పుడు బ్రేక్ కావాలనుకుంటే దీన్ని ఆప్షన్ క్లిక్ చేసామనుకోండి, ఆప్షన్ క్లిక్ చేస్తే మనకు టైం సెట్ చేసుకోవచ్చు. 1 minute 2 minutes 3 minutes 5 minutes అలా సెట్ చేసుకుంటే ఆ టైంలో మనకి రిమైండ్ చేస్తాం అన్నమాట యూట్యూబ్ అక్కడ స్టాప్ చేయమని. ఓకే పెట్టేసాం. ఇక్కడ సెకండ్ కూడా అంటే మనం ఎక్కువసేపు షార్ట్ చూసినాం అనుకోండి, ఆ షార్ట్స్ కూడా మనం టైం పెట్టుకోవచ్చు అనమాట. 5 minutes 30 minutes 45 minutes 1 hour అలా మనం సెట్ చేసుకుంటే ఆ టైం వచ్చేసరికి అది రిమైండ్ చేస్తుంది అనమాట, నువ్వు ఈ టైం సెట్ చేసుకున్నావు స్టాప్ చేయమని. అలాగే కింద ఒకటి రిమైండ్ యువర్ బ్యాడ్ టైం, ఇది కూడా సేమ్ అలాగనే ఈ టైం నుంచి ఈ టైం వరకు మనం ఎప్పుడైతే వద్దనుకుంటామో అది దాన్ని సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆటో ప్లే ఆన్ ద మొబైల్ ట్యాబ్లెట్ అండ్ వెన్ యూ ఫినిష్ యువర్ వీడియో అనదర్ ప్లే అండ్ ఆటోమేటికల్లీ అంటే ఇప్పుడు మన ఆటోమేటిక్గా యూట్యూబ్ అనేది స్క్రోల్ చేసుకుంటూనే ఉంటుంది అన్నమాట. మనం ఒక వీడియో అయిపోయినా ఒక వీడియో అలా ఇలా మనం యూట్యూబ్లో మనం ఎక్కువ టైం స్పెండ్ చేయకుండా ఉండడం కోసం ఈ ఆప్షన్లు యూజ్ చేసి మనం తొందరగా ఎగ్జిట్ కావడానికి ఉపయోగపడుతుంది అన్నమాట ఈ ఆప్షన్ అనేది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.